Yes, 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 yes. 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 Wow. Oh. Yes. సింధు, ఇన్నాళ్ళు నా మీద ఎగిరెగిరి పడ్డావు కదా, అందుకే నిన్ను ఎక్కడ పడేయాలో అక్కడ పడేలా చేశాను. Yes. ఇక నుంచి ఈ ఇంటికి నేనే మహారాణిని. నన్ను ఆపేవాళ్ళు అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. నా కనుసైగే శాసనం. నా తర్వాతే ఎవరైనా. ఈ మధులత ఇప్పుడు మహారాణి. సింధు, లేకపోతే నాకే ఎదురు పడతావా, అడ్డు తిరుగుతావా? ఇప్పుడు ఎదురు తిరగవే. నన్ను ఆపాలని చూడవే. ఆ జైల్లో ఉండి ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను. ఎస్. రండి డాక్టర్. ఎస్ ఎస్. తేజ ఏంటి లేడీ డాక్టర్ని తీసుకుని ఇంటికి వచ్చాడు? డాక్టర్ గారు, తనే నా వైఫ్ మధు. హాయ్ అమ్మా. హాయ్ డాక్టర్. తేజ, ఏంటి డాక్టర్ని తీసుకొచ్చావు? ఏమైంది? నీకోసమే మధు. నా గురించా? దేనికి? అదే, నీకు వామిటింగ్స్ అవుతూ కళ్ళు తిరుగుతున్నాయి కదా, అయితే నీకు టెస్ట్ చేయించడానికి డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఏంటి తేజ నువ్వు? అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎందుకలా చేస్తున్నావు? వద్దు తేజ, ప్లీజ్ తనని పంపించేసి. ప్లీజ్ మధు, నా కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం వద్దనుకు. ప్లీజ్ డాక్టర్తో ఒకసారి టెస్ట్ చేయించుకో. చెప్తే అర్థం కాదా? డాక్టర్ గారు, తేజ అనుకున్నట్టు నాకేమీ లేదండి. ఏం అవసరం లేదు. మీరు బయలుదేరండి. నా మాట విను మధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో, నేను వినను తేజ. సారీ తేజ. చూడండి మధు గారు, ఒకసారి టెస్ట్ చేస్తే ఏమవుతుంది? మీ ఆయన అనుమానం కూడా క్లియర్ అవుతుంది కదా. మీకు ప్రెగ్నెన్సీ లేకపోతే ఓకే. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి ఆ విషయంలో మీరు కేర్ తీసుకోకపోతే మీ కడుపులో బిడ్డకు ప్రమాదం కదా. ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. విన్నావు కదా మధు, ప్రెగ్నెన్సీ విషయంలో కేర్ లేకపోతే ఎంత ప్రమాదమో. నా మాట విను. అయ్యో, అది కాదు తేజ. నువ్వు ఇంకేం మాట్లాడకు మధు, ప్లీజ్. డాక్టర్ గారు, తను అలాగే అంటుంది, మీరు తీసుకెళ్ళండి. అమ్మయ్య, రిజల్ట్ పాజిటివ్గా వచ్చేలా చూడండి. ఏమయ్యా రైటరా? సార్, ఆ ఫేక్ కరెన్సీ కేసులో ఎఫ్ఐఆర్ రెడీ చేయి. అలాగే సార్. సెక్షన్స్ అన్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఓకే సార్. కోచ్ని రెడీ చేయి. ఓకే సార్. ఆగండి పిల్లలు. ఎక్కడికి సార్? మా కోడలతో మాట్లాడాలమ్మా. పిల్లలు వాళ్ళమ్మ కోసం బాగా ఏడుస్తున్నారు. చూడండి సార్, సిఐ గారు పర్మిషన్ లేదే ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు. ముందు సార్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. సార్ ఎక్కడున్నారు? సార్ అక్కడున్నారు. సార్ 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 ప్లీజ్ సార్, వాళ్ళమ్మ కోసం తన పిల్లలు వచ్చారు సార్. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ సార్.
సార్తో చెప్పానమ్మా, మాట్లాడుకోమని చెప్పారు. సరే రిషి శశి సింధు, ఏంటమ్మా ఇది? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు మావయ్య. దానికి నాకు ఏ సంబంధం లేకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మరి ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. అయినా సింధు, నువ్వేం కంగారు పడకమ్మా. సిఐ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా నిన్ను బయటికి తీసుకొస్తానమ్మా. అమ్మా, అసలు పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు? అసలు నువ్వెందుకు ఇక్కడున్నావమ్మా? నాకు చాలా భయంగా ఉందమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. చూడండి పిల్లలు, మీ అమ్మ మీ ఇంటికి రాదు. ఇలా రండి, ఏడవకండి. మీరేం భయపడకండి, నాకేం కాదు. తాతయ్య ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. నేను ఇంటికి వస్తాను నాన్న, మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు వచ్చే వరకు మేము నీతో పాటు ఇక్కడే ఉంటామమ్మా. అవునమ్మా, నువ్వు లేకుండా మేము వెళ్ళమమ్మా. మేము వెళ్ళమమ్మా, ప్లీజ్ అమ్మా. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది సార్? కారణం లేకుండా నా కోడల మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇలా స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు సార్. ఏంటే తప్పుడు కేసు పెట్టామా? నీ కోడలు ఫేక్ కరెన్సీ కేసులో పక్కా ఎవిడెన్స్తో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మినిమం 7 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎఫ్ఐఆర్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఇల్లీగల్ అంటూ ఏమీ ఉండదు, అంతా లీగల్ ప్రొసీజరే. అయితే నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడే మా లాయర్ని పిలిపిస్తాను. సింధు, మా లాయర్ కాల్ చేస్తాను. అయ్యో, మన లాయర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఓ పని చేస్తా, నేనే వెళ్ళి లాయర్ని తీసుకొస్తాను. పిల్లలు, అప్పటి వరకు మీరు మీ అమ్మ దగ్గరే ఉండండి. అలా ఉండడం కుదరదు, బయట కూర్చోమనండి. తీసుకెళ్ళండి సార్. సరే అమ్మా సింధు, నేనే ఏదో ఒకటి చేస్తానులేమ్మా. రిషి, శశి, రండ్రా. ఏడవకండి నాన్న. పదండ్రా, అమ్మకేం కాదు. పదండి. అమ్మా, రిషి, శశి, కూర్చోండి. నేనొచ్చే వరకు మీరిక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సార్, కొంచెం పిల్లల్ని చూస్తూ ఉండండి సార్. రిషి, శశి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? నేను త్వరగా వచ్చేస్తాను. రిషి, మనం నాన్న దగ్గరకు వెళ్ళి పోలీసులు అమ్మని అరెస్ట్ చేశారని చెప్దాం. అప్పుడు నాన్న వచ్చి అమ్మని విడిపిస్తారు. కరెక్టే శశి, నాన్న అయితే అమ్మని వెంటనే బయటకు తీసుకొస్తారు. ఎత్తినట్టు ఒకసారి ట్రావా. ఓకే సార్. పద శశి, వెళ్దాం.
దేవుడా, రిజల్ట్ పాజిటివ్గా వచ్చేలా చూడు తండ్రి. డాక్టర్, ఎలా ఉంది? మా మధుకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మే కదా? సారీ సార్, అలాంటిదేమీ లేదు. మీ వైఫ్ ప్రెగ్నెంట్ కాదు. మరి ఆ వాంతులు కళ్ళు తిరగడం ఎందుకు? మీ వైఫ్ బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్లే అలా జరిగింది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఆ డాక్టర్తో క్లియర్ చేయించుకుని జాగ్రత్త పడ్డాను. తేజ, ఒక నిమిషం వెళ్ళరా. నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తే నీకు అర్థం కాదా తేజ? ఇలా డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి నాకు టెస్ట్ చేయించడం ఇదంతా ఏం బాగోలేదు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తే ఎలా తేజ? అయ్యో, అంటే అమ్మ కూడా చెప్పింది కదా నువ్వు నెల తెప్పావని. అందుకే డౌట్ వచ్చి డాక్టర్ని తీసుకొచ్చాను మధు. మీ అమ్మకి మెంటల్ తేజ. ఆవిడ చెప్తే నువ్వు నమ్మేస్తావా? అమ్మకి పిచ్చి అని మనం క్రియేట్ చేసిందే కదా మధు. నిజానికి అమ్మకి ఏ పిచ్చి లేదు కదా. ఆఫ్ కోర్స్ మీ అమ్మ ఆ రోజు మన నుంచి తప్పించుకోవటానికే అలా అబద్ధం చెప్పుంటుంది తేజ. ప్రెగ్నెన్సీ విషయంలో మనం గొడవపడబట్టే కదా మీ అమ్మ మనల్ని తోసేసి పారిపోయింది, అవునా కదా? నిజమే. మరి ఇంకేంటి చెప్పు. మనమున్న సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు తేజ. అన్నీ కరెక్ట్గా జరుగుతున్న టైంలో నువ్వు ఇలా మూర్ఖంగా ఆలోచించి సందర్భం లేని పనులు చేస్తే మనం అనుకున్న వాటిని మనమే డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మీ తమ్ముడితో ఆ లోన్ పేపర్స్ మీద ఎలా సైన్ చేయించాలా అని. ముందు ఆ పని చూద్దాం. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు ప్లీజ్. సారీ మధు, నిన్ను బాధ పెట్టాను. ఇట్స్ ఓకే. వెళ్ళి ఆ డాక్టర్ని పంపించే. అలాగే. డాక్టర్ గారు, పదండి మనం వెళ్దాం. అలాగే సార్, వస్తాను. అన్నయ్య, డాక్టర్ గారు వచ్చారు. ఎవరికి ఏం లేదులేరా, నేను డాక్టర్ గారిని పంపించి వస్తాను. నువ్వు వెళ్ళు. వదినా, అన్నయ్య ఏంటి ఎవరో డాక్టర్ని తీసుకొని వెళ్తున్నాడు? మీకేమన్నా ప్రాబ్లమా? అవును మరిది గారు, అత్తయ్య గురించి కొన్ని రోజులుగా తెగ టెన్షన్ పడుతున్నాను కదా. సరిగా తింటే నిద్ర కూడా లేదు కదా. అందుకే నాకు నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటేను మీ అన్నయ్య గారు డాక్టర్ని తీసుకొచ్చారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, మీకోసం భోజనం రెడీ చేస్తాను. నాకు ఆకలిగా లేదు వదినా. మీరలా అనకండి మరిది గారు. ఈ మధ్య మీరు సరిగా ఏమీ తినటం లేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? అత్తయ్యని వెతకటానికైనా మీకు కాస్త ఓపిక ఉండాలి కదా. నా మాట విని మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యారండి. నేను భోజనం ఏర్పాటు చేస్తాను. ఎవరు మీరు? ఏం కావాలి? మేము లోపలికి వెళ్ళాలి. సరే, ఒక్క నిమిషం ఉండండి. అలా వెళ్ళడానికి కుదరదు. ఏంటి? యష్ని కలవడానికి 2 పిల్లలు వచ్చారు మేడం. పిల్లలా? వాళ్ళ పేర్లు? ఒక్క నిమిషం మేడం. నీ పేర్లేంటి పిల్లలు? నా పేరు శశి. నీ పేరు? రిషి. రిషి, శశి అంట మేడం. లోపలికి పంపించమంటారా? సరే, పంపించు. అలాగే మేడం. వెళ్ళండి వెళ్ళండి. పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారా? లేక కేసులో ఇరుక్కొని స్టేషన్లో ఉన్న సింధు తనని ఆ కేసు నుంచి బయటపడేయమని పిల్లల ద్వారా యష్ని బతిమిలాడమని పంపించిందా? యషే కాదు, ఆ సింధుకి ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు. దాని పొగరు తగ్గాలంటే కొన్నాళ్ళది జైల్లోనే ఉండాలి.
పిల్లలు యష్ని చూడటానికి వీల్లేదు. పిల్లలు, ఏంటి నాన్న ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చారు? మా నాన్నని కలవాలని వచ్చాం. అవునా? సరే, ముందుటండి, పదండి. కూర్చోండిరా, కూర్చోండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పిల్లలు, మీకోసమే, తినండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? పర్లేదు, తినండి. ఇది మేలే కదా, తినండి. నాన్న ఇంట్లో ఉన్నారా? మేము నాన్నతో మాట్లాడాలి. ఒక్క నిమిషం, నాన్న ఇంట్లో ఉన్నారో లేదో నేను చూసొస్తాను. పిల్లలు ఇక్కడే ఉంటే వీళ్ళొచ్చిన విషయం యష్కి తెలిసిపోతుంది. అలా అని పిల్లల్ని కారణం లేకుండా బయటికి పంపించలేను. అలా పంపించేస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ మావయ్యకి విషయం చెప్తే నా మీద ఇంకా ఎక్కువ డౌట్ వస్తుంది. సో యష్ని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ఇదే బెస్ట్ సొల్యూషన్. ఫోన్ కలవట్లేదు. మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు. ఏంటో ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు మర్ది గారు, ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి చెప్పారు అత్తయ్యని మేదేపట్నం మార్కెట్ దగ్గర చూసామని. నిజంగా? అవును మర్ది గారు, మీరు త్వరగా బయలుదేరండి. అలాగే వదిన, నేను ఇప్పుడే వెళ్తాను. మర్ది గారు, కానీ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య మిస్ అవ్వకూడదు, అర్థమైందా? అలాగే వదిన, అలాగే. జాగ్రత్త మర్ది గారు. అలాగే వదిన. రిషి శశి, మీ నాన్న ఇంట్లో లేరమ్మా. ఇల్లంతా చూశాను, ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు. వచ్చేస్తారులే, ఈలోపు మీరు తినండి. తినండి. మా నాన్నకు ఫోన్ చేసి మేము ఇక్కడికి వచ్చిన విషయం చెప్పారా? కరెక్ట్ కదా. అయ్యో, నాకిది గుర్తే రాలేదు. ఫోన్ చేస్తాను. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. నేను నమ్మను. ఏది ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. రిషి, ఎన్నిసార్లు కాల్ చేసినా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం శశి? నాన్న వచ్చే వరకు ఇక్కడే ఉందాం. అమ్మో, వీళ్ళ నాన్నమ్మలాగే ఇది కూడా పెద్ద మొండికటం. కంగారు పడకండి నాన్న. మీ నాన్న ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తారమ్మా? ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తారు. అవును, ఎందుకు ఇద్దరు ఇలా వచ్చారు? అసలేమైంది? అది మా అమ్మని. రిషి, ఏం లేదు, ఏం లేదు. మేము మా నాన్న
దీని తెలివితేటలు మామూలుగా లేవు. సరే, మీ నాన్న వచ్చే వరకు ఈ రూమ్లోనే వెయిట్ చేయండి. కూర్చోండి కూర్చోండి. ఇవి తినండి నాన్న, తినండి తినండి, పట్టుకో. తిన్నా తినండి. ఇప్పుడే వస్తానే. చెప్పండి మేడం. సిఐ గారు, ఆ సింధుని ఊరికి స్టేషన్లో కూర్చోబెడితే నాకు సరిపోదు. మీ పోలీస్ లాఠీ దెబ్బలు ఎలా ఉంటాయో కాస్త దానికి రుచి చూపించండి. అప్పుడే దాని పొగరు తగ్గుతుంది. అదే నాకు కావాలి. అర్థమైంది మేడం, నేను చూసుకుంటాగా. పద శశి, పిలుద్దాం పద. నాన్న ఎవరిని లోపలికి పంపించడానికి వీల్లేదు, వెళ్ళండి. అమ్మని పోలీసులు తీసుకెళ్లారు. ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నీ మీద కోపం పెంచుకోరా? మీ వదినే అని నా అనుమానం. తను చేసే ప్రతి ఫ్రాడ్ పనికి నేను అడ్డుపడుతున్నాను కదా, అది మనసులో పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేసింది యష్.